ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। అయితే పోయిన వారము దాని ముందు శనివారం మనము ఆ వృత్రాసుడు అనే రాక్షసుడు చర్చించుకుంటాం. జస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ వృత్రాసుడు అనే రాక్షసుడు గత జన్మలో మహారాజ్ చిత్రకేతు భగవంతుని యొక్క గొప్ప భక్తుడు మహారాజ్ చిత్రకేతు. అంటే ఎంత గొప్ప భక్తుడు అంటే భగవంతుడు ప్రత్యేకించి ఆయన తన విమానం ఇచ్చేసిండు. ఏ లోకంలో తిరగచ్చు ఆ విమానంతో. కానీ ఏమైంది, ఒక రోజు ఆ విమానంలో వెళ్తున్నప్పుడు శివుని చూసి కైలాసంలో అవమానించింది. ఎందుకంటే శివుడు మొత్తం కైలాసంలో విరక్తులకు, సాధులకు, సన్యాసులకు ఉపన్యాసం చెప్తుంది. కానీ పార్వతిని తన తోడనే కట్టుకోండి, గట్టిగా కూడా ఆమెను చూసి కూడా క్లాస్ చెప్తుంది. చిత్రకు మహారాజ్ గారు నచ్చలేదు. ఇదేంటి, మీరు ఈ ప్రపంచంకి గొప్పమైన వ్యక్తి, మీట్లా మీ ఆచరణ ఇలా ఉంటే సామాన్య జనులు ఏమనుకోవాలి అని కొంచెం ఒక మాట అంటుంది. మీకు ఒక సాధారణ మానవుడు ఏ విధంగా చిగ్గు ఉండదో ఇట్లా మీరు చిగ్గు లేకుండా కూర్చునేవారు. శివుడిని పట్టించుకోలేదు, మీకు తెలుసు. ఆయన మాట్లాడుకున్న ఆయన ఉద్దేశం మంచిగా ఉంటుంది, ఉద్దేశం మంచిగా ఉంది. కానీ పార్వతి నచ్చలేదు. పార్వతి శ్రాపించింది, శాపం పెట్టింది రాక్షసుడు కానీ. చిత్రుడు మహారాజ్ సరే అని ఒప్పుకుంటాడు. దాని తర్వాత ఆయన రాక్షసుడు అవుతాడు, వృత్రాసుడు. విశాలమైన భయంకరమైన రాక్షసుడు. అంటే ఇంత భయంకరమైన ఇంద్రుడు కూడా భయం తెచ్చుకోకూడదు, ఇంట్లో చంపాలని. యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోతాడు. మొత్తం ఓడిపోయిన తర్వాత ఇక ఇంద్రుడు వెళ్తారు. ఇక దీనికి పరిష్కారం లేదు. ఇక వీళ్ళు చంపకపోతే వీళ్ళు మళ్ళీ చంపేస్తారు. ఏం చెప్పినట్టు భగవంతుడికి శరణగలుగుతాడు. అప్పుడు భగవంతుడు ఏమని చెప్తాడంటే, భయపడదు, నీకు భయపడక్కర్లేదు. నా యొక్క సలహా ఏంటంటే, మీరు దేవతలందరూ కలిసి దదిచి ముని దగ్గరికి వెళ్ళండి. దదిచి ముని దగ్గరికి మీరు వెళ్ళండి. ఎందుకు మరి దదిచి ముని? ఎందుకంటే ఆయనకు అన్ని విధములైన జ్ఞానం అంది ఉంది, జ్ఞానపరుడు. అంతేకాదు తపస్యలు చాలా చేసి ఉంటాడు, చాలా తపస్యలు చేసి ఉంటాడు. కనుకనే ఆయనకు తపోబలం చాలా ఉంది. చేసిన తపస్సుతోని ఆయన చాలా శక్తి కలిగి ఉన్నాడు. జ్ఞానశక్తి, జ్ఞానబలం, తపోబలం.
రెండు ఉన్నాయి. ఇంకా ఆయన శరీరం చాలా తపస్సులు చేసుకుని ఏమైంది, శరీరం చాలా గట్టిగా అయింది. ఇప్పుడు మనకంటే తపస్సులు చెప్తే శరీరం వీక్ అవుతుంది, అవును ఎట్లా తినకపోలేదు. కానీ దదించముని ఎన్ని తపస్సులు చేస్తుండు, కానీ కూడా ఈజ్ బాడీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఆయన శరీరం చాలా దృఢంగా ఉంది, గట్టి ఉంది. అందుకని మీరు ఏం చేయాల్సింది, మీరందరూ వెళ్ళి ఆయన యొక్క దేహంని అడగండి. మీ దేహము ఎలాంటి ఆలస్యం లేకుండా తొందరనే మీరు వెళ్ళండి, మీ దేహం మాకు కావాలని చెప్పండి. మనకు కావాల్సింది అస్థికలు, మీ అస్థికలు మాకు కావాలని అడగండి. ఇప్పుడు ఎవరిస్తారు అస్థికలు? అంటే జేబులో పైసలా, లేక ఇంట్లోనే వస్తాం తీసుకొని ఇవ్వడానికి? ఒకవేళ అస్థికలు ఇవ్వాలని అర్థమైంది, తన చచ్చిపోవాలి, తన చనిపోవాల్సింది కదా. ఆ విధంగా మీరు అడుగుకున్నది ఎవడు ఇప్పుడు? సాక్షాత్ భగవంతుడు చెప్తుండు. కనుకనే ఈ ప్రపంచంలో బ్రహ్మదేవుడు కానీ లేక చిన్న చీమ కానీ, ఒక చిన్న చీమ నడుకొని ఇట్లా ఉంది పారిపోతుంది, దాన్ని దారి మర్చిపోలేదు. ఎందుకు? దానికి కూడా తన దేహాన్ని కాపాడుకునేది ఉంది. బ్రహ్మదేవుడు కానీ ఒక చిన్న చీమ కానీ ప్రతి ఒక్కరికి తన శరీరాన్ని కాపాడుకోవాలా, దానికి అన్ని సౌకర్యాలు కలిగియాలా, మళ్ళీ కంఫర్ట్స్. మన వైపు సమాచారం ఉంటుందా, కూలర్లు బిల్లర్లు వేసి అన్ని పెట్టుకో, కంఫర్ట్స్ కావాలి. సమ్మర్ వేర్, వింటర్ వేర్ అయిపోయింది, సమ్మర్ వేర్ స్టార్ట్ అవుతాయి, అన్ని కంఫర్టబుల్ ఉండాల్సింది. కనుకనే అటువంటి పరిస్థితుల ఎప్పుడైతే ప్రతి ఒక్క మానవుడు మన కంఫర్ట్ సిస్టమ్ ఆలోచిస్తాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీ అస్థికలు ఇవ్వు, మీరు ఇవ్వండి అని అడుగుడు. ఎంతవరకు ఓకే. కానీ భగవంతుడికి మనకు ఎక్కడ తెలుసు, భగవంతుడు ఒక మాట ఎప్పుడంటే దానికి ఏమన్నా కారణం ఉండి ఉంటుంది. కనుక మీరు ఏం చేయాల్సింది, మీరు వెళ్ళండి. కానీ ముంగడికి ఎవరైనా పెట్టుండి అశ్విని కుమార్లకు, అశ్విని కుమార్లకు వెళ్ళి అడుగుమని చెప్పింది. ఇప్పుడు అశ్విని కుమార్లు ఎందుకు? ఈ అశ్విని కుమార్లు ఎవరు? వీళ్ళిద్దరు సోదరులు. స్వర్గలోకంలో దేవతల సమూహాల వాళ్ళ పొజిషన్ ఏంటి? ఏ డిపార్ట్మెంటు? అశ్విని కుమార్లు చెప్పు కదా, రాదు. మెడికల్ డిపార్ట్మెంటు. వీళ్ళిద్దరు డాక్టర్లు దేవతలకు, అశ్విని కుమారస్ ఇద్దరు డాక్టర్స్ అన్నారు. సో వాళ్ళు పంపు చెప్పండి. మరి ఎందుకు వీళ్ళని ఎందుకు? ఎందుకంటే దదిచి మునికి ఈ అశ్విని కుమార్ పట్ల కొంచెం ఎక్కువ ప్రేమ ఉంది. ఆ ప్రేమ కారణం ఏంటి? ఒకసారి అశ్విని కుమారులు వాళ్ళు దదిచి ముని దగ్గరికి వెళ్ళింది. ఓ దదిచి ముని, మీకు చాలా జ్ఞానం కలిగి ఉంది, మాకు జ్ఞానం కలిగియండి, మా జ్ఞానాన్ని అందించండి రిక్వెస్ట్ చేసింది. దదిచి ముని ఏమన్నాడు, ఇప్పుడు నేను యజ్ఞంలో బిజీ ఉన్నా, నా యజ్ఞాలు ఓడిచిపోని దాని తర్వాత వస్తుందంటే మొత్తం సంపూర్ణ జ్ఞానం మీకు అందిస్తాను అని పంపించాడు. తర్వాత రండి ఓకే అని వీళ్ళు వెళ్ళిపోయింది. ఇప్పుడు సరైన టైం కాదు, తర్వాత రండి. కానీ ఇంద్రుడికి విషయం తెలిసింది, ఇంద్రుడికి విషయం తెలిసింది. ఆఫీస్లో కదా, లేక ఎక్కడైనా కానీ, ఆఫీస్ కానీ స్కూల్ కానీ, మన కలిగు ప్రిన్సిపల్ దగ్గర వెళ్ళిననుకో, ఇంకా బయట నవ్వు కూడా వచ్చిననుకో, అర్థం మేము ఇది బ్రహ్మశాస్త్రం ఉంది తెలిసి మనం ఇస్తాం, తర్వాత మనం వెళ్తాము. సార్ మీకు తెలియని విషయం, వాడు ఇట్లా వాడు అట్లా, వాడు క్లాస్ రాడు, వాడు లెక్చర్ ఎప్పుడు చేయడు అని ప్రమోషన్ చేయదని. ఎందుకు ఆ ఫీలింగ్ ఏమవుతుంది? ఇన్సెక్యూర్ ఫీలింగ్. సో ఇంద్రుడు స్వర్గలోకం అధిపతి అయినా వీళ్ళు ఆయన కింద ఉన్నారు. ఇంద్రుడు బయట వచ్చిపోయింది.
ఇన్సెక్యూర్ ఫీలింగ్, అభద్రత భావం వచ్చేసింది. ఈ వీళ్ళకు మొత్తం జ్ఞానం అందితే మళ్ళీ వీళ్ళు నన్ను మించి కూడా శ్రేష్టమైనరేమో. కనుక ఇంద్రుడు విషయుడు అక్కడికి వెళ్ళి దంచుకున్నాడు. వాళ్ళు డాక్టర్లు, వాళ్ళకు ఈ జ్ఞానం ఎందుకు మనకు అనిపించలేదు, మీరు చెప్పలేదు. చెప్పిరనుకో మీ తల నరకెత్తా, నేను మిమ్మల్ని చంపుతా. చక్కగా బెదిరించి వచ్చేసింది. మీరు ఎలా నాకు చెప్పిన మాట వినకుండా మీరు వాళ్ళ జ్ఞానం అందించారుగా, మీ తలను నరకెత్తా. ధరించుకుని సరే అన్నాడు. ఇందులో వెళ్ళిపోయాడు. మళ్ళీ వీళ్ళు వచ్చింది ఎవరు? అశ్విని కుమారు. అయ్యా మరి వీఆర్ రెడీ, ధరించుకుంటూ మీరు రెడీ ఉన్నారు, కానీ నా పరిస్థితి ఇట్లుంది. మీ రాజు నా తల నరికెత్తాడు, మరి నేను చెప్పరాదు. భయపడదు, భయపడే కారణం లేదు. వాళ్ళు ఏం చేస్తారు? దగించుకుని తల నరికెత్తారు. నరికేసి ఒక గుర్రంని తల పెడతారు. అశ్వ అంటారు, మీరు ఈ గుర్రం ముఖం నుండి మాకు జ్ఞానాన్ని అందియండి. ఇప్పుడు ఇంద్రుడత్తలో ఆయన ఏం చేస్తాడు? ఈ గుర్రం తలను నరికేస్తాడు. అయిన తర్వాత మళ్ళీ మీ ఒరిజినల్ తలను మేము మీకు ఫిక్స్ చేసేద్దాం, సర్జరీ చేసేద్దాం, ట్రాన్స్ప్లాంట్. అప్పటి నుంచి ఇవన్నీ హెడ్ ట్రాన్స్ప్లాంట్. మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈ టమాటో చేసాం, చక్కగా హెడ్ ట్రాన్స్ప్లాంట్ వినాయకుడు చేసినట్టు హెడ్ ట్రాన్స్ప్లాంట్. సో ఆ విద్య కూడా ఉంది. ఏ విధంగా తెల్లరికేసి పక్క పెట్టిదని స్టోర్ చేసి మళ్ళా పెట్టచ్చు. ఇప్పుడు ఆ కిడ్నీలు తీసి లెన్స్ అలా అని ఉంటుంది, లెన్స్ కాదు, రెటినా కాదు, అన్ని లివర్ కళ్ళని మర్చిపోయింది. కార్నియా కార్నియా తీసి చేస్తారు, కానీ స్టోర్ చేస్తారు. సో టెక్నిక్స్ అశ్విన్ కుమార్ దగ్గర ఉన్నాయి. దర్శనం సరే, వెరీ గుడ్ ఐడియా. మీకు తల నరికేసారు, ఆ గుర్రం తలపెట్టిండ్రు. ఆ గుర్రం నోటి నుండి వీళ్ళకు దద్దిచ్చి మునిసిండు, చెప్పేసిండు. ఎందుకు తెలిసింది? నా మాట తప్పితే అది తల నరికేసింది. వెరీ గుడ్. ఆ గుర్రం తల పోయింది, మళ్ళీ వెళ్ళేసారు, ఒరిజినల్ తల తీసుకొచ్చేసింది. కనుకనే అశ్విని కుమారులకు ఆ అందించిన జ్ఞానాన్ని నన్ను నాకు పేరు ఇచ్చిండు, అశ్వశీర. ఇప్పుడు అశ్వ అనేది గుర్రం, క్షీర అంటే తల. సో గుర్రం తల నుండి ఇచ్చిన బ్రహ్మ జ్ఞానాన్ని నేను అశ్వశీర జ్ఞానం అని చెప్తాను. సో కనుక దద్దించుకుని కొంచెము ఈ అశ్విని కుమార్ పట్ల కొంచెం ఎక్కువనే ప్రేమ ఉంది. కనుక నేను వీళ్ళు అంత మీరు వెళ్ళానండి. మళ్ళీ బాగుంది ఎందుకు పంపిండు దదించుకుని దగ్గరికి? ఎందుకంటే ఈ దదించుకుని దగ్గర ఒక పేద కవచం ఉంది, నారాయణ కవచం. ఈ నారాయణ కవచం ఆయన ధరించడం ద్వారా ఏమైంది? ఆయన శరీరం చాలా దృఢంగా గట్టిగా అయిపోయింది. దాని తర్వాత ఈ కవచంని, ఈ దదించముని త్వష్టకి ఇచ్చిండు, త్వష్టనేమో విశ్వరూప్కి ఇచ్చిండు. ఆ కవచం ఇప్పుడు నీకు అందింది ఇంద్ర కవచం ఉంది, కానీ ఒరిజినల్ కవచం ఎక్కడ ఉంటే దదించుముని. కనుకనే మీరు వెళ్ళి ఆ దదించుమునికి ఆయన యొక్క శరీరము అడగండి. దాని తర్వాత సందేహం చెప్తుంది భగవంతుడు. ఈ దేవతలో పెద్ద ప్రాబ్లం. దేవతల ప్రాబ్లం ఏంటి? భగవంతుడు ప్రతిసారి వాళ్ళకు ఐడియా ఇస్తారు, ఇది చేయండి అది చేయండి అని. కానీ వాళ్ళకి ఎప్పుడు నిజంగా వాళ్ళు చెప్పిండా, వర్తిస్తుందా లేదా, డౌట్ఫుల్ సోల్స్. దేవుల పరిస్థితి ఉంది, నమ్మకం లేదు. కనుక భగవంతుడు చెప్తుండు, డు నాట్ డౌట్ దిస్. నేను చెప్పిన మాట మీద సందేహం వద్దు, మీరు వెళ్ళి అడగండి. ఎప్పుడైతే దదించముని తన దేహాన్ని ఇచ్చేస్తాడో ఆయన అస్థికలు తీసుకొని నువ్వు ఒక వజ్రాయుధం తయారు చేయు. మరి వజ్రాయుధం ఎవరు తయారు చేస్తారు? విశ్వకర్మ. విశ్వకర్మ ఎవరు? ఏ డిపార్ట్మెంటు?
ఆర్కిటెక్ట్ అన్నీ ఇక కార్పెంటర్ పేరు కూడా అన్నీ వచ్చేస్తాయి ఇక. విశ్వకర్మ ఆ అస్థికలు తీసుకొని ఒక వజ్రాయుధం తయారుతాడు. ఆ వజ్రాయుధంతో నువ్వు వృత్రాసురుని చంపగలుగుతావు అని భగవంతుడు చెప్పి అక్కడికి వెళ్ళిపోతాడు. ఏం చెప్తున్నాడు భగవంతుడు ఇంకా వెళ్ళిపోయాడు ముందు? నా యొక్క శక్తి మీతో ఉంటుంది. దానివల్ల నువ్వు పోగొట్టుకున్న బలము, ధనము, ఇంకా ఆయుధాలు ఇవన్నీ నీకు వచ్చేస్తాయి. దానివల్ల నీకు శుభం జరుగుతుంది. నీకు భయపడే కారణం లేదు, సందేహము ఉండకూడదు. వాడు ఖచ్చితము చనిపోయేందుకు. ఎందుకంటే వాడు కూడా భక్తుడే. ఇక వానికి నీ పట్ల ఎలాంటి ఈర్ష్యభావం అశుభావం లేదు. భగవంతుడు ఇంత చక్కగా చెప్తుండు. అయినప్పటికీ ఎప్పుడైతే వృత్రాసుడు ఇంకా ఇంద్ర మధ్యలో యుద్ధం స్టార్ట్ అవుతుందో వృత్రాసుడు నూపారుతాడు ఆ ఏనుగుతో సహా. ఇంద్రుడు భయపడి పారిపోతుంది. అప్పుడు వృత్రాసుడు, అరే బాబా ఇంద్ర, నీ చేతిలో ఏముంది మర్చిపోయినావా? నీ చేతిలో ఉన్న వజ్రాయుధము, అందులో దధించముడి తప్పబలం ఉంది, ఇక భగవంతుని అనుగ్రహం ఉంది. వాడదాన్ని వినియోగించు, నన్ను చంపేయి అని ఎవరు చెప్తాను? వృత్రాసుడు. వృత్రాసుడికి నమ్మకం ఉంది భగవంతుడు మాట మీద, కానీ ఇంద్రునికి లేదు. కనుకనే ఎవరు దేవతలు, ఎవరు రాక్షసులు? దేహం చూస్తేనేమో దేవతల దేహం, కానీ గుణం చూస్తేనేమో రాక్షసుడు. కానీ వృత్రాసురుడి దేహమేమో రాక్షసుంది, కానీ గుణం మాత్రం దేవతలు. నమ్మకం ఉండాల్సింది. వృత్రాసుడికి నమ్మకం ఉంది, కానీ ఇంద్రుడికి నమ్మకం లేదు. చెప్పవు కూడా, బాగా చెప్తుండు, సందేహపడదు. ఎలాంటి సందేహము ఉండకూడదు, వద్దు, సందేహం వద్దని చెప్తుంది. కానీ కూడా అయిపోయింది కథ, అయిపోయి చేతిలో వజ్రం పెట్టుకొని. దాని తర్వాత వీళ్ళు వెళ్తారు. ఎవరు? అశ్విని కుమారుడు. వీళ్ళు వెళ్ళి అశ్విని కుమార్కి దళించిన వీళ్ళు అడుగుతారు, అయ్యా మీ అస్థికలు మాకు కావాల్సింది, మీ దేహమే కావాలి. ఎందుకు దేహము? ఎందుకంటే మీ దేహంలోకి వెళ్ళము మీ అస్థికలు తీసి ఈ వజ్రాయుధం తయారు చేసాము. దధిచిముని కూడా ఇవ్వడానికి సిద్ధంగా అయింది. ఓకే, ఎందుకు ఇవ్వడానికి సిద్ధంగా అయింది? అదొకటి. ఎందుకంటే జన కళ్యాణం కోసం, ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఇంకా ఎందుకంటే భగవంతుడు అడిగిండు, భగవంతుడు మాట ఉంది. హూస్ డిమాండింగ్? భగవంతుడు. అందుకని భగవంతుడు డిమాండ్ చేసిన తర్వాత వెనుక ముందే అవకాశం లేదు, అవసరం లేదు, అవకాశం లేదు. ఎందుకంటే ఈ ఐడియా ఇచ్చింది ఎవరు? ఈ దేవతల ఐడియా కాదు. ఈ సలహా ఇచ్చింది భగవంతుడు. మరి ఆయనని నేను ఫిక్స్ చేసేసిండు ఏంటి? నేను దేహం ఇవ్వాలి అంటే నేను చనిపోవాల్సింది, అంటే నేను ఆయుష్ ఇంతే ఉంది. దాని తర్వాత కూడా ఆయన ఆయుష్ని కాపాడుకోవడము, భగవంతుని ప్లాన్కి వ్యతిరేకం పోవడం, ఇది భక్తుల లక్షణం కాదు. భక్తులు ఉన్నప్పటికీ భగవంతుడు నా కోసం ఏం ఫిక్స్ చేసిండో దాన్ని నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా స్వచ్ఛంగా వాలంటరీలీ దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఇది భక్తుల లక్షణం.
అందులో ఇఫ్స్ బట్స్ లేవు. ఇఫ్స్ అండ్ బట్స్. మనం మాట్లాడితే ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి, కానీ బట్లు అంటే ఏంటి? అంతా సరే చెప్పింది అంత మంచిదే, కానీ కానీ మాది ఇట్లా ఎందుకు? ఇది మన గుణము, సందేహపడే గుణం. సందేహం ఉందంటే ఇఫ్స్ అండ్ బట్స్ వస్తుంది, కానీ లేకపోతే కానీ వీళ్ళకి సందేహం ఎందుకు? ఇదే భగవంతుడి ప్లాన్. కానీ కూడా అయినప్పటికీ ఏం చెడు బయట చూపించడానికి ఇవ్వండి, లోపలికి వేడి అయిపోయింది. మరి ఎందుకు అది అంటుంటారు? ఎందుకంటే అశ్విని కుమారుల ఇంకా దేవతల నోటి నుండి ఆయనకు ధార్మిక సిద్ధాంతాలు వేడు కలిసి కనుగొంటూ ఇవ్వను. ఎందుకు ఇవ్వను? ఇది చాలా మంచి రెండు శ్లోకాలు. ఎందుకు ఇవ్వనట్టు? ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాల్సింది. దళించుకుని అంటుండు, ఓ గొప్పమైన దేవతలారా, ఓ ఎలివేటెడ్ డెమిగాడ్స్, అంతకాలంలో మృత్యు సమయంలో ఏమవుతుంది? తట్టుకోలేనటువంటి దారుణమైన నొప్పి ఉంటుంది. ఈ దేవుడు అనుకునేటప్పుడు దెర్ ఈస్ సివియర్ పెయిన్, ఇంటాలరబుల్. సైన్స్ లేకపోతే కనుక ఒప్పుడు తట్టుకోలేక 5 నిమిషాలు తట్టుకోలేక నొప్పి. అంతేకాదు ఆ నొప్పి ఇంత భయంకరంగా ఉంటుంది, ఇంత భయంకర నొప్పి ఉంటుంది, ఈ వ్యక్తి తన చైతన్యం కూడా కోల్పోతుంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు బాగా నొప్పింది అనుకో, మనకు గుర్తుంటుంది మనం ఎవరమని, ఎక్కడ ఉన్నామని. అప్పుడు ఒక్కడే గుర్తు తెలుసుంటుంది ఏది ఆ నొప్పి, ఆ బాధని. నేను ఇంట్లో ఉన్నా, నేను బయట ఉన్నా, అందుకని ఎవరు ఉన్నారు ఎవరు లేరు, ఆ నొప్పి తగ్గిన తర్వాత చూస్తామా ఎవరు లేరు. కానీ నొప్పినప్పుడు ఇది సాధారణ నొప్పి. బాగా శాస్త్రం చెప్తుంది, ఎన్నో వేల తేళ్ళు కుడితే ఇది నొప్పి కదో, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు ఎన్ని అది 10,000 తేళ్ళు, 60,000 తేళ్ళు. ఒక్క తేళ్ళు ఉంటేనే 24 గంటల వ్యక్తి డాన్స్ చేస్తాడు. ఒక్క తేలు కుడుతుంది, కానీ 1000 తేలు కుడితే ఎంత నొప్పి ఉంటుందో ఆ నొప్పి అంతకాలం ఉంటుందట. ఇదేం అనుకుంటాం మనందరికీ ఆ నొప్పి ఉంది. అంటే వ్యక్తి చైతన్యం కూడా పోగొట్టుకుంటాడు. మీరు నా దేహం పడుకుంటారు, మీకు తెలుసా ఎంత నొప్పి నేను అనుభవించగలుగుతున్నాను. ఆ నొప్పి అద్దనం నేను దేహంని ఇవ్వను. మళ్ళీ ఏమి చెప్తుంది? ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క జీవి, మానవుడు కాదు ప్రతి ఒక్క జీవి ఈ దేహంకి అలవాటై ఉంది. లేదా మనందరికీ మన దేహం ఇట్లా ఇష్టం కదా, మనం అందరము ఈ దేహంకి అలవాటైపోయినాము. కనుకనే ఇంత అలవాటైపోయినాము, ఈ దేహం లేకుండా మనం ఉండలేము. ఎందుకు ఉండలేము? ఎందుకంటే అన్ని సుఖాలు జీవి ఈ దేహం లేదా అనుభవించేది. జీవాత్మ సుఖాలు అనుభవిస్తుంది దేని ద్వారా? ఈ దేహం ద్వారానే. కనుకనే ఆ సుఖం కలవటై, ఆ దేహం కలవటై అట్టి జీవి ఏం చేస్తుంది? అట్టి జీవి తన దేహంని కాపాడుకోవడానికి అన్ని విధంగా ఇంత ప్రయత్నమే కాదు, సంఘర్షణ నడుస్తుంది. ఇది ప్రయత్నం అంటే ఏదో చిన్న సంఘర్షణ అంటే ఏమన్నా కానీ ప్రపంచం కింద మీద కానీ కన్నా దేహం మాత్రం ఉండాల్సింది. ఎత్తుడు ఈవెన్ అట్ ద సాక్రిఫైస్ ఆఫ్ హిస్ ఆల్ హిస్ పొజిషన్స్, తన ఆధీనంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువును
ఆయన వదిలిపెట్టడానికి సిద్ధపడతాడు. దేనికోసము? ఈ దేహంని కాపాడడానికి. డబ్బులు ఓన్ నడుతాయి, ఆస్తులు ఓన్ నడుతాయి, భూములు ఓన్ నడుతాయి. డాక్టర్ అంటాడు ఈ సర్జరీ కోసము 20 లక్షలు కావాలి. ఇల్లు అనుకుంటారు, భూములు అనుకుంటారు. ఎందుకు? దేహం కాపాడుతారు. దేహం ఉంటే ఎన్నైనా సంపాదించవచ్చు. ఇది ఒక కారణం. రెండో కారణం ఏంటి? ఈ దేహంతో నేను సుఖం అనుభవించేది. ఇక దేహం లేకపోతే నా పరిస్థితి ఏంటి? కనుకనే దే ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఆల్ దేర్ పొజిషన్స్. తన ఆధీనంలో ఉన్న ప్రతి ఒక్క వస్తు విషయాన్ని పోవడానికి వాళ్ళు సిద్ధం ఉంటారు, కేవలం ఈ దేహ సంరక్షణ కోసం. కనుకనే అట్టి పరిస్థితి లోపల మీరు నన్ను దేవడుతున్నారు, ఎందుకు ఇస్తా? నేను ఇష్టంగాను విష్ణు డిమాండ్ చేసినప్పటికీ ఇష్టంగాను. నాకు తెలుసు విష్ణు డిమాండ్ చేసింది. ఇది ఎవరి డిమాండ్? విష్ణు డిమాండ్. ఆయన అడుగుతుంది. విష్ణు అడిగిన నేను చెప్పేది కాదు. చెప్పండి అంటే దేహం అంతా వ్యక్తికి ప్రియమైనది. కనుకనే శాస్త్రం ఏం చెప్తున్నాయి? ఆత్మానం సర్వతో రక్షేత్ తతో ధర్మం. ప్రతి ఒక్క జీవి ధర్మం ఏమిటి? తన దేహంని అన్ని విధముగా రక్షించుకోవడము. ఏ విధంగానే ఆ విధంగా, ఇన్ వాట్ ఎవర్ వే వన్ షుడ్ ప్రొటెక్ట్ వన్స్ బాడీ. ఎందుకంటే ఇదే ప్రతి ఒక్క జీవిది సహజమైన కోరిక. ఎవరు కూడా బలవంతంగా బై ఫోర్స్ తన దేహాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఎవరి చేత వాళ్ళ దేహాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కనుకనే దర్శించుకునేప్పుడు విష్ణు అడిగి నాకు తెలుసు కనుక నేను ఇచ్చిపోయింది ఏమి సవాల్ చెప్తున్నాను. దాని తర్వాత ఇక దేవతలు వాళ్ళు ఎట్లా చేస్తుంది, వాళ్ళే చెప్తుంది. అంటే ఓ గొప్పమైన బ్రాహ్మణ, మీరెవరు? చాలా గొప్పమైన బ్రాహ్మణులు. మీలాంటి పుణ్యాత్ములు ఎవరి కర్మలైతే చాలా ఏమంటూ కీర్తింపు పడినటువంటి కర్మలు మీరు చేసేవాళ్ళు. ప్రపంచంతో మీ కర్మలను కీర్తిస్తుంటుంది. ఇక మీలాంటి గొప్పమైన ఋషులని గుణమైంది, మీరు సర్వసాధారణ జీవ పట్ల దయ చూపుతారు. మీరు అట్లా మెప్పుతుంది. వ్యక్తి ఏమైనా కావాలంటే స్టెప్ చేయాల్సింది రాసుకో. ఓదరింపుడు అదేమిటి? పోగడం సారీ చడా చెడు. మీరు ఇంత గొప్పమైన బ్రాహ్మణులు, మీలాంటి గొప్పమైన బ్రాహ్మణుల గుణమైంది, మీరు ఎప్పుడూ ఇతర జీవులపై దయా కరుణ చూపుతారు మీరు. కనుకనే మీలాంటి మహాత్ములు ఇతరుల సర్వసాధారణ జీవుల శ్రేయం కోసము ఏం చేయగలరు? మీరు అన్ని చేయడానికి సిద్ధపడతారు. వాళ్ళు తన సర్వంని సమర్పించుకుంటారు. అవసరం పడితే తన దేహంని కూడా. దేనికోసం? ఇతరుల శ్రేయం కోసం. కనుకనే మీకంటే అంటే బ్రాహ్మణులు మీలాంటి మహాపురుషులే ప్రతి ఒక్క జీవి ఒక ఉత్తమమైన శ్రేష్టమైన శ్రేయాభిలాషులు అని చెప్తారు. కనుక మీలాంటి శ్రేయాభిలాషులకు దేహం వదిలిపెట్టడం పెద్ద విషయం కాదు. అంటే ఇండియాలో ఎప్పుడు ఇచ్చేయండి. మీరు పెద్ద మహాత్ములు కదా, మీరు ఇవ్వకపోతే మీ గొప్పతనము, మీరు గొప్ప అని ఎట్లా చెప్పడం జరుగుతుంది? మీకు ఒక పెద్ద లెవెల్ వచ్చింది, మీరు పెద్ద మహాత్ములని, మీరు గొప్ప వాళ్ళని. గొప్ప వాళ్ళు అన్నప్పటికీ మీరు గొప్ప వాళ్ళగా ప్రవర్తించాలా. కనుక జనాలు మనకు తెలుగు టైటిల్ ఇస్తారు. టైటిల్ మంచిగా అనిపిస్తుంది, ఉపాధులు, పదవులు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది మనం దానికి తగినటువంటి ఉన్నవా లేదా.
దానికి అనుకూలంగా మనము ప్రవర్తన చేయగలుగుతాం లేదా మనం గమనం ఆలోచించాల్సింది. జనాలేంటి పొగడడం చేస్తారు, వాళ్ళు ఎక్కిస్తారు, కానీ మళ్ళీ ఎక్కించి చేతులు తీసేస్తారు. తర్వాత కింద పడుడే, కింద పడిన తర్వాత పడేటప్పుడు ఎవరు రారు, ఎవరు రారు. కనుక ఎక్కడ ముందే ఆలోచించాల్సింది. మళ్ళీ ఏమంటారు 2వ శ్లోకంలో, ఎవరైతే ఎక్కువ స్వార్థపరులు ఉంటారో, అంటే తన స్వలాభం విషయం ఆలోచిస్తారో ఎక్కువ, దోస్ హు ఆర్ టూ మచ్ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్, అనేది తన స్వలాభం విషయము ఎక్కువ ఆలోచించేవారు ఎప్పుడు చేస్తారు, ఇతరుల ఎదురుకున్న అప్పుడారు అదే మనకు అవసరం ఉన్నప్పుడు అడిగమ్మా. కానీ వాళ్ళు ఆలోచించరు ఈ ఎదుటి వ్యక్తి ఇవ్వడానికి ఆయనకి ఎంత బాధ అవుతుందో లేదా. మనకు అవసరం ఉన్నప్పుడు మనం ఆలోచిస్తామా? ఎదుటి వ్యక్తికి ఆ వస్తువు ఇవ్వడానికి ఎంత బాధ అనిపిస్తుందో దాని విషయం ఆలోచించు కూడా మనం ఎందుకు నా లాభం జరగాలి, ఐ షుడ్ బి బెనిఫిటెడ్. ఇదే బిజినెస్ దీనికి ఉదాహరణ ఇస్తుంది. ఎగ్జాంపుల్, ఇఫ్ ద బెగర్ న్యూ ద డిఫికల్టీ ఆఫ్ ద గివర్ హీ విల్ నెవర్ బెగ్. ఒక భిక్ష అడిగేవాడు ఆ భిక్ష ఇచ్చేవాడిని నొప్పి ఇప్పుడు అర్థం చేసుకుంటే, అబ్బా నేను అడుగుతున్నా కానీ మనకి ఇప్పుడు ఇచ్చుట్లా చాలా బాధ అవుతుంది అని ఆ బాధ అర్థం చేసుకుంటే ఇక్కడ అడుగుతారా? అడిగాడు. కానీ వాళ్ళు అడగకపోతే వాళ్ళ బాధ చూసి వీళ్ళు అడగకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని, ఎందుకంటే ఇవ్వడానికి అందరూ బాధ అనిపిస్తుంది. ఇచ్చుడు అంటేనే బాధాకారకమైనది. కానీ భిక్ష అడగాలంటే మనము ఎదుటి బాధను పట్టించుకోవచ్చు. ఎందుకంటే పట్టించినాం అనుకో అడగలేము, అడగకపోతే ఉపవాసం ఉంటాడు. కానీ ఇప్పుడు ఇఫ్ ద బెగర్ న్యూ ద డిఫికల్టీ ఆఫ్ ద గివర్ హీ వుడ్ నాట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్. ఇదొక సందర్భం. మళ్ళీ ఇంకో సందర్భం అదే విధంగా ఇచ్చేవాడు అడిగేవాడి సమస్యను బాగా అర్థం చేసుకుంటే వాడు ఇవ్వకుంటాడా? మనం అర్థం చేసుకున్నాం అనుకో, నిజంగా నాకు ఆలోచిస్తుందో మన పరిస్థితి ఏందో తింటుందో తినలేమో అనుకున్నాం అనుకో, ఇవ్వకుండా లేదు. కనుక అవన్నీ మనం పట్టించుకోవద్దు. వాడు తినలేను, బుద్ధులు చేతులు 2 రోజులు 5 తినలేదు, నిజంగా బాధ మనం అనుకున్నాం అనుకో, మన జేబు కాలవుతుంది, మన జేబు కాలవుతుంది. కనుకనే ఈ 2 సందర్భాలు అడిగేటోడు ఇచ్చేవాడిని నొప్పి అర్థం చేసుకుంటే అడిగాడు, ఇచ్చేవాడు అడిగేవాడిని బాగా అర్థం చేసుకుంటే ఇవ్వక ఉండలేడు. మీ అర్థమైంది? వీళ్ళు ఎందుకు అంటారు? మీరు మీ దేహం ఇవ్వాలి అంటున్నారు, మేము అడుగుతున్నాము మా బాధను అర్థం చేసుకోండి, మా బాధను అర్థం చేసుకోండి. మేము మాకు తెలుసు మీకు చాలా నొప్పి అవుతుంది, కానీ మాదేముంది, మాకు స్వలాభం ఉంది, వీఆర్ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్. కనుక మేము అడగక ఉండలేము, మేము స్వార్థపరులం. కనుక మేము మీ నొప్పి ఆలోచించాం అనుకో మేము అడగలేము, మేము అడగకపోతే మేము నష్టపోతాం. కనుక మీ నొప్పి మాకు అవసరం లేదు, మీ నొప్పిని మేము పట్టించుకోలేము, మీరు మా నొప్పిని పట్టించుకోండి, మా బాధ మీరు అర్థం చేసుకోండి. ఈ మాట ఇండైరెక్ట్ వాళ్ళు చెప్తుంది. ఈ 2 విషయాలు చెప్తారు. గదించుకున్నప్పుడు కేవలం మీ నోటి నుండి ధర్మ సిద్ధాంతాలు వినడానికి నేను ఇవ్వని చెప్పన్నా, లేకుంటే నాకు నా దేహము అతి ప్రియమైనది, నా దేహం నాకు చాలా
అతి ప్రియమైనది కానీ కూడా అయినప్పటికీ ఒక ఉన్నతమైన ప్రయోజన సాధించుట నాకు ఇదేమి ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎందుకంటే నేను ఇచ్చినా ఇవ్వకున్నా ఒకరోజు ఈరోజా లేక రేపా నేను ఈ దేంతో విడిపోవాల్సింది. ఈ దేని నేను వదిలిపెట్టాల్సింది. కనుకనే ఏదో పోయింది ఉందో దాన్ని నిమిషాలు మీకు ఇచ్చేస్తా. ఎట్లేదు నేను మీకు ఇవ్వక నేను ఎప్పటికుంటా ఉండదు సార్. కనుక ఏం చేయాలి? ఉన్నప్పుడు ఎట్లా పోయింది ఇవ్వాలనే బందే తేడేముంది. ఇవ్వకపోతే ఒకరోజు ఎక్కువ ఉంటాను, ఇస్తేనేమో ఒకరోజు తక్కువ ఉంటాను. కానీ శాశ్వతం మాత్రము ఉండటం కాదు. కనుకనే ఏం చేయాల్సింది? ఇప్పుడు మీరు అడిగినట్టు దేవుని అంటే మీ సేవ చేసే సౌభాగ్యము నాకు కలుస్తుంది. ఒక పేరు వచ్చింది అప్పుడు ఉత్తరం అయిపోయినాకో పేరు ఉంటుంది అన్న. ఏం పేరు ఉంటుంది? కుక్కల రాసిపోతాను. ఏం పేరు ఉంటుంది? కనుక దేని విషయం అంటే ఏంటి? కనుకనే బలించగలిగితే కూడా ఎన్నిక స్కందంలో ఇదే మాట అంటుంది వాళ్ళ గురువు. ఇప్పుడు ఈ బ్రాహ్మణ బాలుడు ఈ వామన దేవుడు నా ఆస్తులు అడగదంటే 3 రోజులు భూమి అడగడానికి వచ్చింది. నేను ఇవ్వనుకో ఏమవుతుంది? ఈ డబ్బు ఈ ధనము ఒకరోజు అయితే నేను దాని దూరం అవుతా, లేకపోతే అది నాకు దూరం అయిపోతుంది. లేదు, ఎప్పటికి ఉండేది కాదు. కానీ ఉన్నప్పుడు నేను ఇచ్చేసానుకో నా పేరు అయిపోతుంది. కనుకనే ఒక వ్యక్తి ఒక మానవుడు శాశ్వతంగా ఎలా ఉండగలుగుతాడు? బై ఫేమ్, తన యశం ద్వారా శాశ్వతం ఉండొచ్చు. కనుకనే బ్రతుకున్నంత వరకు ప్రతి ఒక్క వ్యక్తి దేనికోసము శ్రమపడాల్సింది? తన పేరు కోసం. తన పేరు కోసం శ్రమపడాల్సింది. ఎట్లా డబ్బు పోయింది ఇక్కడ ఇచ్చినానుకో నాకు పేరు ఉండిపోయింది. ఇవాళ మన నెల్లూరులో మా సుఖదేవ స్వామి ఒక మెసేజ్ పెట్టింది. ఒక ముసలమ్మ గుడిసెలో ఉంటుంది. గుడిసెలో ఈరోజు తిండికి లేదు, ఏం లేదు. ఆమె మందిరంకి వచ్చి 4 లక్షల రూపాయలు ఇచ్చేసింది. అంటే నా జీవితం ఇంతే ఉంది దగ్గర, ఇది నా ఆస్తి, నా కృష్ణుడికి ఇచ్చేది ఉంది, తీసుకోండి. ఆమెకు ఉందామంటే ఇల్లు లేదు, తిందామని తిండి లేదు. కానీ 4 లక్షల రూపాయలు వచ్చి ఇచ్చేసింది. ఏమైంది? భగవంతుని సేవలు ఇవ్వలేదు అనుకో, ఆయన సరగా వచ్చిపోయినారు, ఎవరో ఒకరు వచ్చి ఎత్తుకపోతారు. మళ్ళీ ఎత్తుకపోతారు, పేరు ఉండదు. కానీ భగవంతుడికి ఇచ్చిందనుకో శాశ్వతంగా జనాలు గుర్తుపెట్టుకున్నా భగవంతుడు మాత్రము ఆమె అకౌంట్లోకి ఎప్పుడు శాశ్వతంగా పడిపోయింది. ఇప్పుడు 4 లక్షల రూపాయలు ఇచ్చిందండి. భగవంతుడు ఎప్పుడు గుర్తిస్తూ ఉంటాడు. కనుకనే నేను అదే అంటున్నాను, టుడే ఆర్ టుమారో ఐ మస్ట్ గివ్ ఇట్ అప్ ఫర్ బెటర్ పర్పసెస్ సిన్స్ ఐ నో ఇట్ విల్ లీవ్ మీ టుడే ఆర్ టుమారో. ఇదేమో ఈ రోజు ఉండే నన్ను వదిలిపెట్టిపోయేది. కనుకనే ఉన్నతమైన శ్రేష్టమైన ఒక కార్యం కోసం ఇది దేవుని ఇవ్వడానికి సిద్ధం ఉన్నా. ఇంకేమంటుంది? ఓ దేవతలారా, ఎవరైతే జనాల దుఃఖంని సమస్యలను తొలగడానికి, జనులది సమస్యలు దుఃఖాలు కష్టాలను తొలగడానికి తన ఈ అశాశ్వతమైన దేహంని ఒక ఉన్నతమైన ధర్మ సిద్ధాంతాల కోసము త్యాగం చేయకపోతే, వదిలిపెట్టకపోతే అటువంటి మానవుణ్ణి దే ఆర్ సడన్లీ పిటీడ్ ఈవెన్ బై ద ఇమ్మూవబుల్ బీయింగ్స్. ఇమ్మూవబుల్ బీయింగ్స్ అంటే ఏంటి? కట్లది ఏమిటి?
వృక్షాలు, కొండలు ఇవి కదలవు. వాళ్ళు ఏం చేస్తారు, దాని వేస్ట్ కాదండి. దే ఆర్ పిటెడ్. ఈవెన్ పిటెడ్ అంటే ఏంటి, జాలి. అయ్యో వేస్ట్ కదా, దేని వెనకాడు. కనుకనే ఈ దేహము ఇక ఏం చెప్తుంటే ప్రతి ఒక్క వ్యక్తి దేవుని కాపాడాల్సింది. దేహం కాపాడు ప్రతి ఒక్క జీవి బాధ్యత. కానీ ప్రశ్న వస్తుంది, దేనికోసం? ఫర్ వాట్? దేహం కాపాడు ఇది ప్రతి ఒక్క జీవి బాధ్యత. కానీ ప్రశ్న వస్తుంది, దేనికోసం? ఈ దేవుని కాపాడుకుంటే దేనికోసము? మంచిగా తింటా తాగుతానా, ఇంకా భూములు సంపాదిస్తానా, ఇంకా 10 దుకాణాలు పెట్టుకుంటానా, ఇంకా బిజినెస్ చేస్తానా? దేనికోసం? అవన్నీ పోయి ఈ దేహం కాపాడుకోవాల్సింది కేవలం భగవంతుని సేవ కోసం. భగవంతుని సేవ కోసం ఈ దేవుని వాడుకోలేమనుకో, ఆ వృక్షాలు ఒకటి వేసుకోరు. వాళ్ళే దయ పెడతారు, ఇక్కడ జరిగించారు అంటే వ్యర్థమైన జీతం అన్నట్టు. ఆ జీతమే వ్యర్థమైనది, ఇట్స్ ఆఫ్ నో యూస్. కనుకనే ఎవరైతే ఇతర జీవుల బాధను దూషి వాళ్ళు బాధపడతారో, అబ్బా జీవులు బాధపడుతుంది అని వాళ్ళు బాధపడతారో, లేక ఇతరులు సంతోషపడితే వాళ్ళు సంతోషపడతారు. అటువంటి మానవుని, అటువంటి ధర్మ సిద్ధాంతాలను పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కూడా ఆమోదిస్తారు. కనుకనే ఈ దేహంని భగవంతుని సేవలు వినియోగించకపోతే, లేక జన కళ్యాణం కోసం వినియోగించకపోతే దాన్ని ఏ గొప్ప జాలి చూస్తారు. కేవలం చెట్లు రెప్పలు కలిపి ఏ మానవుడు అయినపై దయ చూపించాడు. కానీ అదే దేహంని జనాల సేవకు వాడమనుకో, ఇతరుల బాధ తొలగేది వాడమనుకో, పెద్ద పెద్ద ఋషులు ఉంటారు దాన్ని గొప్పగా చెప్తూ ఉంటారు. కనుకనే ప్రతి ఒక్క మానవుడు తన దేహంని కాపాడుకోవాల్సింది. దేవుడు చెప్పుడు, ఈ దేహం యొక్క గతి ఏంటి? దిస్ బాడీ విచ్ ఈస్ ఈటేబుల్ బై జాకల్స్ అండ్ డాగ్స్. ఈ దేహం ఎవరు తింటారు? కుక్కలు, నక్కలు. కుక్కలు, నక్కలు తినే ఈ దేహము చనిపోయిన తర్వాత ఆత్మకు అవసరం లేదు అసలు. డస్ నాట్ యాక్చువల్లీ డూ ఎనీ గుడ్ ఫర్ మీ ద స్పిరిట్ సోల్. ఈ దేహము ఆత్మకు ఏం కూడా మంచిగా చేయదు. ఇది కేవలం కొద్ది సమయం కోసం వస్తుంది, దాన్ని వాడుతాము, దాని ద్వారా కొన్ని విషయాలు అనుభవిస్తాము, దాని తర్వాత కొద్ది కాలం అయితే అది నష్టమైపోతుంది. కనుకనే తన దేహము, తన ఆధీనంలో ఉన్న తన ఆస్తులు, తన కుటుంబ సభ్యులు వీళ్ళందరినీ ఎప్పుడు ఏం చేయాల్సింది? జన కళ్యాణం కోసము వినియోగించాల్సింది. తన దేహంని, తన ఆధీనంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు విషయం, డబ్బు కానీ, కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ వీటిలను ఏం చేయాల్సింది? వాడుకోవాల్సింది, వినియోగించాల్సింది. లేకుంటే ఆ పని చేయకపోతే ఈ దేహమే, ఇంకా తన ఆధీనంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు విషయమే మన జీవితంలో అన్ని సమస్యలకు కారణమైపోతుంది. అవిటి ద్వారా సమస్యలు వచ్చింది. కనుకనే ఆ సమస్యలు మనకు రావద్దంటే మన దగ్గర ప్రతి ఒక్క విషయం ఈ దేహంతో స్టార్ట్ అయిపోయింది. చివరికి ఏముండాలి కానీ ఆత్మతో పడి ఉంటారు, ఈ దేహం ఉంటుంది. కనుకనే దేహము, ఇంకా దేహం ఆధీనంలో ఉన్న వస్తువు, వ్యక్తి, విషయాలు ఇవన్నింటినీ భగవంతుని సేవలో వినియోగించకపోతే అవిటి ద్వారానే మనకు సమస్యలు వచ్చాయి, తట్టుకోలేనటువంటి సమస్యలు. కనుకనే అందరూ ఏం చేయాల్సింది? ఈ దేహంని గట్టిగా చక్కగా ఉన్నంత వరకు దీన్ని భగవంతుని సేవ, ఇక భగవంతుని సేవ ద్వారా జన కళ్యాణం కోసం పాల్పడుతుంది. లేకుంటే ప్రతి ఒక్కళ్ళు తన కోసం వినియోగిస్తారు కదా, తన సుఖం కోసం, మంది కోసము. ఎవరు మంది కోసం, జనాల కోసము ఎవరి దేహంని
వాడు కనుకనే కుక్కలు నక్కల బతుకుతారు మళ్ళీ అట్లా చచ్చిపోతారు. మళ్ళీ చచ్చిపోతారు వల్ల వాళ్ళ చెత్తనే తినేస్తారు, అవి తినేస్తాయి కుక్కలు నక్కలు. క్యా చేసేది ఏమిటి దేము శవం మారి 10 కుక్కలు వస్తాయి, రాత్రి నక్కలు వస్తాయి, ఇక్కపోతాయి, ముక్కలు చేసేస్తాయి, పేగులు అందిసేస్తాయి. మొన్న కదా మా కుందేలు పిల్ల కుక్కలు తలుపు తీసినాయి, ఆ గొల్లెం తీసి నాకు పిల్లలు ఎక్కిపోయింది. నేను పొద్దున చూసరికి తలుపు తెరుంది, 3 పిల్లలు ఉన్నాయి, ఓ పిల్ల లేదు అనిపించింది. కుక్కలు ఎత్తుకుపోయినాయి, మొత్తం ఎత్తింది. ఇది కాక అంతే ఎత్తి చిన్న పిల్లలు జబ్బు చేసుకొచ్చుకున్నారు. ఎక్కడ కనీసం ఒక రక్తం చుక్కనే కనబడలేదు, ఎటుపోయినాయి. తర్వాత ఏమైంది అమ్మ పోయింది. ఇక మధ్యాహ్నం కాకుండా కుక్కలకు పోయి జీర్ణం కూడా కావచ్చు దాని మాంసం. చూసరికి ఏంది మా టెంపుల్ పక్కపోతేనే ఆ బౌళ్ళ కింద ఈయన చూసింది. ఇక్కడ పిల్లి ఉంది, పిల్ల చేసింది. ఆ పిల్ల ఆ కుందేలో కాల్చుకుని పడి వచ్చింది. ఇంత ముక్క పాయ వీళ్ళు చూసారు. ఈ కాళ్ళకి ఇక్కడ ఒకటి చూసరిగింది, ఇంకా 4 కాళ్ళు ఉన్నాయి, ఇంత దేహం ఉంది, అలాగే పేగులు బిగులు అన్నీ బయటపడ్డాయి, మునిగి లేదు, తలకాయ లేదు. ఇక కుక్కలు ఎత్తుకపోవచ్చు, కొంచెం నల్లి వారేసిందేమో. ఈ పిల్లి పోయి అంటే చూడండి, మా కెమెరా పనిచేయాలి, కెమెరా బ్లాక్ అయ్యింది కదా, అంటే సిసి కెమెరా సీనియర్ పడుతుంది ఏం జరిగిందో. చెప్పే విషయం ఏంటంటే ఒక్కరోజు ముందు ఎంత అందంగా ముద్దులు ఉండే తుట్టుకుంటారు. నెక్స్ట్ ఏమైంది కుక్కల పిల్లల పాలైపోయింది. అవి పేగులు బిగులు తీసుకుని ఇట్లా రోడ్డు యాక్సిడెంట్ ఎట్లా కడతాదో అట్లా పడింది. అట్లా ఇది ఏమిటి అగ్గిలో వారేసిననుకో చెడపడని మాడు కమ్ముతో వాసన వచ్చి 2 గంటలు పడ్డానే మొత్తం బూడిది. మళ్ళీ టాప్ అని తలపడి వెళ్తుంది, పురి వెళ్తుంది, మళ్ళీ బూడిది. బొక్కలు బిక్కలు అని కాలుతో ఇట్లా కొవ్వు అంతా అర్థం ఉంటుంది. అదే కొవ్వుతోని ఏ కొవ్వు తింటా ఇప్పుడు జమ చేసావో అదే కొవ్వు పడుతుంది. ఆ కొవ్వే ఆ కట్టెల మీద గ్యాస్లా పనిచేస్తుంది, ఇంకా మంట తెప్పిస్తుంది. ఆ మంట మళ్ళీ నువ్వే అంటే దేంట్లో కాదున్నావు, నీ కొవ్వుతో నువ్వే కాదున్నావు. కొవ్వు అడుతుంది ఇట్లా అడిచి మనకు కెరోసిన్ వస్తే ఇట్లా మంట అవుతుంది. ఇది దేవం దిగదు. దీన్ని తిని కూడా, తాను చేసి కూడా, నూనెలు కూడా, క్రీమ్లు కూడా, లోషన్లు కూడా, నూనెలు కూడా నేను ఎంత కాపాడతాను. కానీ చివరికి గతేంది మట్టి, బొంద పడితేనేమో మట్టి, కాలాడితేనేమో బూడిది, నీళ్ళ వాడితేనేమో మలమూత్రం, చేపల వీధిని మలమూత్రం. ఇది బాగుంది. కనుక ఎప్పుడుదా ఉందో అప్పుడు దాన్ని బౌద్ధ సేవల వినియోగించాలి. ఇతరులకు శ్రేయం కలగడానికి దూసరే భలా కరో భలాతో హో భలా అంటారు కదా. ఇతరులకు శ్రేయం కల్పించినంటే నీకు శ్రేయం కలుగుతుంది. ఎట్లా ఇది పోయింది, ఎట్లాగో ఇది పోయింది. కానీ ఉన్నప్పుడు దీన్ని భగవంతు సేవ వినియోగించినప్పుడు అప్పుడు నీకు విలుగుంటుంది. అది నిజమైన కీర్తి, యశము. దేవం నష్టమైపోతుంది. మనం ఎప్పటికీ దేవుడు ఉండలేము. కానీ ఎప్పుడు ఉండాలంటే ఏంటి, తన కీర్తితోని ఎప్పటికి ఉంటాం. ఈ విషయాన్ని దదించుకుని వాళ్ళ వ్యక్తులు సుఖంగా తీసుకోవడం దేవుని ఇచ్చేస్తుంది. దాని తర్వాత ఆ దేహంతో వజ్రాయుధం తయారిస్తారు, అస్థికలతో. ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు ఉత్తరాసురుని చంపేస్తారు. ఏ కథ చాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుపాదకి జై.